గురుభ్యో నమః. వెల్కమ్ టు ఫిట్ క్రేవ్. ఈనాటి ఎపిసోడ్లో మనం చూడబోతున్నాము సర్వాంగాసనం అనేది ఏ విధంగా చేయాలి అని. సర్వ అంగ ఆసన నేమ్లోనే ఉంది కదండి. సర్వ అంగాలకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ని అందించేటువంటి ఆసనమే సర్వ అంగాసన. దీని యొక్క బెనిఫిట్స్ అనేవి మనకి కంప్లీట్ హోల్ బాడీకి మరియు అన్ని ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా అవ్వడానికి, ముఖ్యంగా స్త్రీలకి గైనిక్ ఇష్యూస్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ యొక్క ఆసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. సర్వాంగాసన కొరకు ఈ విధంగా ఫస్ట్ మనం స్లీపింగ్ పొజిషన్లో పడుకోవాలి. స్లీపింగ్ పొజిషన్ నుంచి నెమ్మదిగా 2 లెగ్స్ని కూడా పైకి లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. స్లోగా మీకు కంఫర్ట్గా ఉంటే చక్కగా శ్వాసను తీసుకుంటూ 2 లెగ్స్ని కూడా పైకి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క స్థితిలో హ్యాండ్స్తో మీ యొక్క బటక్స్ని ఇలా సపోర్ట్ ఇస్తూ ఆసన స్థితిలో హోల్డ్ చేయండి. చిన్ కనుక చూస్తే ఇక్కడ ఛాతికి ఆని ఉంటుంది. సో మన యొక్క థైరాయిడ్ గ్లాండ్ని కొంచెం ఇలా పట్టి ఉంచడం జరుగుతుంది. డైరెక్షన్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి ఆపోజిట్గా జరుగుతుంది. చాలామంది ఆసనాన్ని ఈ విధంగా తీసుకోలేరు. అలాంటి వాళ్ళు స్లోలీ కమ్ డౌన్. హలాసన్ నుంచి తీసుకుంటే చాలా ఈజీగా కూడా అవుతుంది. సెకండ్ వేరియేషన్లో ఎలా తీసుకోవాలో చూద్దాము. లెగ్స్ రెండు కూడా పైకి తీసుకుని వెళ్ళి నెమ్మదిగా హెడ్కి పైన ఉంచేసుకోండి. ఇక్కడి నుంచి ఒక కాలుని పైకి తీసుకుని వెళ్తూ అలాగే సెకండ్ లెగ్ కూడా పైకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క డైరెక్షన్లో మనం ఆసనాన్ని ఒక 30 సెకండ్స్ వరకు హోల్డ్ చేద్దాము. 30 సెకండ్స్ వరకు ఉన్న తర్వాత నెమ్మదిగా ఎక్సేల్ చేస్తూ డౌన్కి తీసుకుని లెగ్స్ని రిలాక్స్ చేస్తూ శవాసనంలో పడుకోవాలి. ఈ యొక్క ఆసనం చేసిన తర్వాత కౌంటర్ పొజిషన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా సర్వాంగాసనాన్ని ఏ విధంగా చేయాలి అనేది. ఈ యొక్క ఆసనం అనేది రిపీటెడ్గా మనం చేసుకోవచ్చు, కానీ స్టార్టింగ్ చేస్తున్నప్పుడు మనం 30 సెకండ్స్ మించి ఎక్కువ టైం అనేది ఉండకండి. షోల్డర్ పెయిన్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. సో దట్ కాంట్రా ఇండికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఆసనం తర్వాత మళ్ళీ మనము కాస్తంత రిలాక్స్ అనేది కంపల్సరీ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే నెక్కి సంబంధించి సఫర్ అవుతున్నారో, సర్వైకల్ ఇష్యూస్ ముఖ్యంగా మరియు షోల్డర్ పెయిన్స్తో సఫర్ అవుతున్నారో ప్లీజ్ ఈ యొక్క ఆసనాన్ని అవాయిడ్ చేయండి. మిగిలిన వాళ్ళు ఈ యొక్క ఆసనాన్ని హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.